ఎస్సీ గారు, రమణ గారు, పద్మాపురం విష్ణురావు గారు, అలాగే సీనియర్ మోస్ట్ అంటే బీసీ సంఘాలంటే మొట్టమొదటిగా నేను ఒక 30 సంవత్సరాలకి మా నాలుగున్న అలాగే మా రామకృష్ణ అన్న ఇక్కడ వచ్చారు. గత 30 సంవత్సరాల నుంచి ఇలాంటి మీటింగ్ చాలా అవుతా ఉన్నాయి. చాలా మంది బయట టాక్ ఇదే కాదు, పీస్ రంగాల మీటింగ్ అవుతాయి. ఇక్కడ మాట్లాడతాము, ఇక్కడ పోయిన తర్వాత ఎవరి పార్టీలో వాళ్ళు పనిచేసుకుంటూ మళ్ళీ మర్చిపోతారనేది ఒక భావన అయితే ఉందని మీతో మనం చేస్తున్నాను. సో బీసీ బంధువులారా మీ అందరూ మనం చేస్తున్నాను. నేను ఇక్కడ కూర్చున్న అందరూ మేధావులే, మామూలు కాదు. ఈ రాష్ట్రంలో ఈ 70 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో మీ అందరూ తెలుసు కాబట్టి మీ గతంలో పోదలుచుకోలేదు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే దయచేసి మీరందరూ కూడా ఈ మీటింగ్ తర్వాత ఆర్కిషన్తో మనం పని చేస్తున్నాం. అలాగే మన నాలుగుతో ఇక్కడ రమణంతో పెద్దవాళ్ళతో మనం చేస్తున్నాము. ఇది కంటిన్యూ చేయండి. ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు 2 నెలల మీటింగ్ పెట్టి మళ్ళీ మాట్లాడి పేపర్లు వస్తే చెప్పి లాభం లేదని మనం చేస్తున్నాము. ఇది ఈ వాతావరణం ఈరోజు రాష్ట్రంలో బీసీ వాతావరణం తెలంగాణ మూవ్మెంట్ ఏ విధంగా వచ్చిందో అలాగే బీసీ మూవ్మెంట్ వచ్చింది. ప్రతి ఇంట్లో, ప్రతి వాళ్ళలో, ప్రతి గ్రామంలో కూడా బీసీ గురించి మాట్లాడుతున్న సమయం ఉంది. కాబట్టి దయచేసి రాజ్యాధికారం గురించి రావాలంటే అనుకోవడం కాదు, లాక్కోవాలి. ఇక్కడ మనం 41% రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, అనుకుంటా ఉన్నాం. మెజారిటీ మనము మైనారిటీ వాళ్ళపై మాకు ఇస్తారా లేదా, ఇవ్వండి సార్ ఎక్కువ చేస్తున్నాం. అసలు పవర్ మనకి వస్తే అనుకునేది మనమే వాళ్ళకి ఇస్తామని మనం చేస్తున్నాం. పవర్ రాజ్యాధికారం గురించి మనం ఇంకా నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అంటా ఉన్నాం. అంటే బీసీలు అంటేనే నిజాయితీ ఉంటారు, న్యాయంగా ఉంటారు, ధర్మంగా ఉంటారు, ఎవరు మోసం చేయరు. కాబట్టి మనం మోసపోతా ఉంటాం. కాబట్టి నేను ఒకటి మీ అందరూ గమనిస్తున్నాను. ఇంతవరకు న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ పక్కన పెట్టండి. అవసరమైతే రాజ్యాధికారం వస్తే అవసరం అనుకుంటే రక్తాన్ని చిందించాలని రాజ్యాధికారం వస్తే ఈ పవర్ అన్ని మన చేస్తూ ఉందని చెప్తున్నారు. పవర్ ఉంటే కలెక్టర్ కూడా కాదు మోపుతారని మీతో మనం చేస్తాను. ఆ కలెక్టర్ గురించి నేను చెప్పడం కాదు, ఇది వాస్తవంగా చెప్తా ఉన్నాను. ఎంతకాలం ఇంకా వాణి నేను అనుకుంటా ఉంటున్నాను. నేను మీ అంతా పని చేస్తున్నాను. పవర్ అనేది చాలా పవర్ఫుల్. ఆ పవర్ లేకపోతే మనకి ఏమి లేదు. కాబట్టి నేను మనం చేస్తున్నాను. ఇక్కడ మీటింగ్లో నేను మీ అందరూ మనం చేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా మా పత్రిక ముద్ర గురించి చెప్తే మన కులకంగా మీకు తెలిసింది, అందరూ తెలిసింది. కులాల వారిగా ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అది టోటల్ మన జనాభా ఎంత అని చూశారు మీరు అందరూ కూడా. టాప్మోస్ట్ 100% అందరికీ ముద్రాలు అయ్యామని చెప్తా ఉన్నారు అని ఒక విషయం మాత్రం మీకు మనం చేస్తున్నాను. ఈ 70 సంవత్సరాల్లో 4108 మంది ఎమ్మెల్యేలు అయితే ఉమ్మడి రాష్ట్రంలో ముద్రాలు కేవలం 20 మంది ఉన్నారు మనం చేస్తాను. కేవలం 20 మంది. ఈ 70 సంవత్సరాల్లో 4108 ఎమ్మెల్యేలు అయితే ఉమ్మడి రాష్ట్రంలో ముద్రాలు కేవలం 20 మంది ఉన్నారు. ఎంపీలు 600 ఎంపీలు అయితే కేవలం